బేసిక్‌గా జాబ్ వచ్చేసిన తర్వాత మీకు జాబ్ ఓకే అయింది. మీరు సెలెక్ట్ అయిపోయారు అని చెప్పంటే, ఆ ఆనందంలో ఇంకేం పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ పోయి జాబ్‌లో జాయిన్ అయిపోతాం. ఇలాంటివి చేయకండి. ఫస్ట్ మీరు జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఏంటి అంటే మీరు ఫోన్ చేసో లేదు అంటే మీరు ఆఫీస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడే వాళ్ళు చెప్తారు కదా మీరు సెలెక్టెడ్ అని చెప్పి. సో అన్నప్పుడు ఒకవేళ మీరు సెలెక్టెడ్ అని చెప్పి ఆఫీస్లోనే అంటే ఆ పర్సన్ అడగండి, ఐ హ్యావ్ సమ్ డౌట్స్, నేను మిమ్మల్ని కొన్ని అడగాలి అని చెప్పి. లేదు మీకు ఫోన్ చేసి చెప్పారు అంటే ఫోన్లో అయినా అడగండి. సో మీ ఫ్రీ టైం ఎప్పుడైతే ఉందో చెప్పండి, నేను కాల్ చేస్తాను, నేను జాయిన్ అవ్వబోయే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి అడగండి. సో అడిగిన తర్వాత వాళ్ళని అడగండి, అన్నీ అడగండి, మీరేం మనసులో ఏం పెట్టుకోవద్దు. ఎందుకు అంటే అడగకుండా పోయి ఏమీ తెలియకుండా పోయి జాయిన్ అయితే ఎట్టుంటుంది తెలుసా? ఫస్ట్ డే ఏమీ తెలియకుండా స్కూల్కి పోయి కూర్చొని బెక్క మొహాలు వేసుకొని ఎట్టుంటుందో అట్టుంటుంది. సో ప్రాపర్గా అన్నీ తెలుసుకొని వెళ్ళండి. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు అడగాల్సింది ఏంటి అంటే వాట్ ఆర్ మై టైమింగ్స్, నా జాబ్ టైమింగ్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. అండ్ ఇవన్నీ అడిగేవన్నీ రాసుకోండి, మీరు అన్నీ ఏమేమి అడగాలి అనేది. అండ్ ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు రాసుకోండి. ప్రతి ఒక్కళ్ళు అడగండి. మీరు జాబ్ సెలెక్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇవి అడగకుండానే తప్పు చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ జాబ్ సెలెక్షన్ ఇలా ఎవరైనా అడుగుతారేమో అని నేను చాలాసార్లు చూసా. ఎవ్వరూ అడగల ఇప్పటిదాకా నేను ఇంటర్వ్యూ చేసిన పర్సన్. నేను జాబ్ సెలెక్ట్ అయ్యానా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఒక చాక్లెటో ఒక స్వీటో ఇచ్చి వెళ్ళిపోతారు. అరే ప్రతి ఒక్కళ్ళు చాలాసేపటి తర్వాత జాబ్లో జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత వచ్చి ఈ డౌట్లన్నీ అడుగుతారు. సో మీరు అలాంటివి చేయొద్దు. సో ఫస్ట్ టైమింగ్స్ అయితే కనుక్కోండి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి బాగా ఇష్టమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే హాలిడేస్. ఫస్ట్ హాలిడే క్యాలెండర్ అనేది అయితే అడగండి. యాక్చువల్లీ మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత అయితే ఇస్తారు. అండ్ మీరు ఇక్కడ అడగాల్సింది ఏంటి అంటే మంత్లీ ఎన్ని సిఎల్స్ ఉంటాయి, ఎన్ని ఎస్ఎల్స్ ఉంటాయి, ఎన్ని ఈఎల్స్ ఉంటాయి. బేసిక్గా ఈఎల్స్ ఇయర్లీ అనేది ఇస్తారు. అండ్ సిఎల్స్ అనేవి ఎవ్రీ మంత్ 1 or 2 or 1.5 ఉంటాయి, లైక్ యాజ్ పర్ ద కంపెనీ పాలసీ. బేసిక్గా అయితే 2 సిఎల్స్ అయితే పర్ మంత్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఎన్ని సిఎల్స్ ఉంటాయి అనేది అడగండి. సిఎల్స్ క్యాజువల్ లీవ్స్, ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఎన్ని ఎస్ఎల్స్. ఇక్కడ ఎస్ఎల్స్ అనేది ఏంటి అంటే సిక్ లీవ్స్. సో సిక్ లీవ్స్ అనేవి బేసిక్గా ఈఎస్ఐ అనేది కొంతమంది ఎంప్లాయీస్కి ఉంటుంది. ఈఎస్ఐ ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఎస్ఎల్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఎస్ఎల్స్ అనేవి సిక్ లీవ్స్ అనమాట. సో ఇక్కడ ఇది అడగండి, మీ కంపెనీ బెనిఫిట్స్ ఏంది అని అడగండి. సో బెనిఫిట్స్ వచ్చేసరికి మీ కంపెనీ నుంచి నాకేం ఇస్తారు, పిఎఫ్ ఇస్తారా, ఈఎస్ఐ ఇస్తారా, ఈఎస్ఐ లేదు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా, లేదంటే ఏమన్నా ఇయర్లీ బోనస్లు ఉంటాయా, క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయా, ఇవన్నీ అడగండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నీ అడిగిన తర్వాత సో లీవ్స్ ఇవి మొత్తం అడిగేశారు కదా. అండ్ ఆఫ్టర్ దట్ నా ఆఫర్ లెటర్ ఎప్పుడు వస్తుంది అని అడగండి. బేసిక్గా చాలామంది ఏమంటారంటే మీరైతే వచ్చి రేపు జాయిన్ అయిపోండి, మేము మీకు ఆఫర్ లెటర్ ఇస్తాము అని చెప్పి అంటారు. ఒప్పుకోవద్దు. ఆఫర్ లెటర్ పంపించండి, నేను చూసి ఆ ఆఫర్ లెటర్ సైన్ పెట్టి మీకు పంపించి అప్పుడు జాయిన్ అవుతాను. సో మీ జాయినింగ్ డేట్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఏంటి అనేది కూడా వాళ్ళు అడుగుతారు మ్యాక్సిమం. లేదు వాళ్ళు అడగకపోతే సో పలానా డేట్ మంచి రోజు, ఆ రోజునైతే నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నా అని అయితే చెప్పండి. నో ఇష్యూ, ఏం కాదు, నేను ఒక 2 రోజులు ఆగి జాయిన్ అవుతా, లేదు ఒక వారం ఆగి జాయిన్ అవుతా అంటే వాళ్ళు మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయరు. సో పలానా రోజు మంచి రోజు, ఆ రోజు జాయిన్ అవుదాం అనుకుంటున్నా, ఆ రోజు అయితే నాకు జాయినింగ్ ఫార్మాలిటీస్ చేసేయండి, ఎనఫ్, అంతే. సో ఇవైతే అడగండి. అండ్ ఆఫర్ లెటర్ అయితే ఖచ్చితంగా అయితే అడగండి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఆఫర్ లెటర్ రాకుండా ఎవరు జాయిన్ అవ్వద్దు. చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు, 1 year నుంచి వాడు జాబ్ చేస్తున్నాడు, ఇంతవరకు వాడికి ఆఫర్ లెటర్ రాలా. సో అలాంటివి అయితే మీరు పెట్టుకోకండి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకో థింగ్, మీ కంపెనీ వాళ్ళు పే స్లిప్ ప్రొవైడ్ చేస్తారా అది కూడా అడగండి. ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి కంపెనీ అయితే పే స్లిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కొన్ని కంపెనీస్ పే స్లిప్స్ ప్రొవైడ్ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా అయితే అడగండి పే స్లిప్స్ ప్రొవైడ్ చేస్తారా లేదా, ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ శాలరీ ఏ డేట్న క్రెడిట్ అయింది కంపల్సరీ అడగండి. కొన్ని కంపెనీస్ 1st of the month క్రెడిట్ అవుతాయి, కొన్ని కంపెనీస్ 5th క్రెడిట్ అవుతాయి,
కొన్ని కంపెనీస్ 7th క్రెడిట్ అవుతాయి, కొన్ని కంపెనీస్ 10th క్రెడిట్ అవుతాయి. ఖచ్చితంగా అడగండి, నా శాలరీ ఎప్పుడు క్రెడిట్ అయింది ఖచ్చితంగా. సో మనం ఎంత కష్టపడేది, ఎంత చేసేది శాలరీ కోసం. అది ఎప్పుడు క్రెడిట్ అయింది ఏంటి అని తెలుసుకోవడంలో తప్పే లేదు. వాళ్ళు అడిగితే ఏమన్నా అంటారో అనుకుంటారో ఇలాంటివి ఏం పెట్టుకోకండి. అడగండి, నిర్మోహమాటంగా అడగండి. మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలంటే, వామ్మో ఈడేంది ఎలా ఉన్నాడు, ఈడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటట్టు ఉండాలి. సో మీరంటే ఒక టైప్ ఆఫ్ ఇది క్రియేట్ అవ్వాలి వాళ్ళకి. మామూలుడు కాదు వీడు, సామాన్యుడు కాదు అని చెప్పి అనిపిస్తుంది ఇలాంటివి కానీ మీరు అడిగారంటే. అండ్ ఆఫ్టర్ దట్ అడగండి, ఏమన్నా ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేస్తారా, ప్రొవైడ్ చేస్తే ఏంటి, ఎలా ప్రొవైడ్ చేస్తారు, నాకే ప్రొవైడ్ చేస్తారా, నాతో పాటు మా ఫ్యామిలీకి కూడా ప్రొవైడ్ చేస్తారా, ఇవన్నీ అడగండి. బెనిఫిట్స్ ఏంది, సో పండగ వస్తే బోనస్ ఏమన్నా ఉండిద్దా, లేదు నేను ఇలాగ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను సో నాకేమన్నా క్యాబ్ ప్రొవైడ్ ఉండిద్దా, లేదు అంటే రింబర్స్మెంట్ ఉండిద్దా. సో ఏంటి అంటే రింబర్స్మెంట్ అనేది మ్యాక్సిమం మార్కెటింగ్ వాళ్ళకైతే ఇస్తారు. ఏంటి అంటే బైక్స్ మీద వెళ్ళడం రావడం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి పెట్రోల్ ఛార్జెస్ అనేవి ఇస్తారు. కొంతమందికి ఏంటి అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి రింబర్స్మెంట్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా, ఇవన్నీ అడగండి. అడిగిన తర్వాత ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ద ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, మన వాళ్ళకి బేసిక్గా బద్ధకం ఎక్కువ. చూడకుండా ఎక్కడ సంతకం పెట్టాలని చెప్పి స్టైల్గా సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు. మీరందరూ చేసే పెద్ద పొరపాటు అదే. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు జాబ్లో జాయిన్ అవ్వండి. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ జాయిన్ అయిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ క్యాలెండర్ అయితే అడగండి. బేసిక్గా మనకు కావాల్సింది లీవ్స్ ఇవి. నేనైతే ఫస్ట్ అదే చూస్తానబ్బా, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు ఎన్ని లీవ్స్ ఇస్తారు మంత్లీ, ఎన్ని ఇవి ఉన్నాయి ఈ పబ్లిక్ హాలిడేస్, అవే చూసుకుంటాను నేను ఫస్ట్ కంపెనీకి వెళ్ళగానే నేను చూసేది అయితే అదే. సో వెళ్ళండి, చూసుకోండి, నీట్గా మెయింటైన్ చేసుకోండి. సో ఇవన్నీ కనుక్కున్నారు కాబట్టి మీ టైమింగ్స్ అన్నీ తెలుసు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకరిని బతిలాడాల్సిన అవసరం లేదు. నన్ను మేడం ఆ రోజు ఈ టైంకి రమ్మన్నారు, అసలు ఏ టైం నాది అది ఇది అని పక్కన ఉన్న అడగాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే పక్కన ఉన్న అడగకుండా మీ పని మీరు చేసుకుంటూ పోయారో అప్పుడే పక్కనోడు వచ్చి మిమ్మల్ని అడగడం స్టార్ట్ చేస్తారు. నాకు ఇది తెలియట్లేదు, నాకు చెప్పా, నాకు ఇలా చేయవా అని చెప్పి. ఎప్పుడు మనం పక్కన వాళ్ళు అడిగే స్టేజ్లో ఉండకూడదు, పక్కన వాళ్ళందరూ వచ్చి మనల్ని అడిగే స్టేజ్లో ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, కుమ్మేసేయండి అంతే, మిమ్మల్ని మించినోడు ఎవడో ఉండడు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నో ఇష్యూ. ఖచ్చితంగా నేనైతే ఆ కామెంట్కి రెస్పాండ్ అవుతాను, ఆ కామెంట్కి మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈ వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ వైల్డ్ వైబ్స్ తెలుగు, సైనింగ్ ఆఫ్. బాయ్.